రాజధాని రైతులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసిన మాజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22A వలన రాష్ట్రంలో అల్లజల్లు దౌర్జన్యాలు పెరిగే అవకాశం ఉందని, రైతుకు తెలియకుండా 22Aలో పెట్టడమే కబ్జాలకు ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందన్నారు. రాజధాని ప్రాంతంలో 774 సర్వేలో 30 ఎకరాలు 22Aలో పెట్టారు. కలెక్టర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. గత 3 నెలల్లో 400 ఎకరాలు 22A నుండి తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములలో కలుపుకొని 22 లక్షల ఎకరాలు 22Aలో ఉన్నాయి. 22Aలో ఉన్న విషయం తెలుసుకుని ఆక్రమణదారులు ఎమ్మెల్యే ఎంఆర్ఓలను కలుపుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకు జటిలమవుతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ రోజు ఉదయం అమరావతిలో ఉన్నటువంటి నవలూరు గ్రామం దగ్గర సర్వే నెంబర్ 774లో 30 ఎకరాలు 22Aలో పెట్టడం వల్ల కొన్ని వందలాది మంది ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అక్కడ ప్రజలందరూ వచ్చి వివరించారు. అక్కడ ఉన్న మీడియా కూడా వివరించాం. వాళ్ళు పంచాయతీ లేఅవుట్లో 1982లో వేసుకున్న ప్లాట్లని తొక్కుకుంటూ వాళ్ళ ఫెన్సింగ్లు పడగొట్టి వాళ్ళు వేసుకున్న ప్రహరీ గోడలు పడగొట్టుకుంటూ ఆ N3 రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్డుకి అడ్డం పడితే మళ్ళీ అమరావతి నిర్మాణానికి అడ్డం పడతారనే అపప్రద కూడగట్టుకోకూడదని చెప్పి రోడ్డు పని సాగటానికి ఏ రకమైన విఘ్నాలు లేకుండా చూసుకుంటూనే ఈ వందలాది మంది సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఈ విషయంలో కలెక్టర్ గారిని టైం అడిగితే ఈరోజు 4 గంటలకు టైం ఇచ్చారు, కలిశారు. ఆయన చాలా పాజిటివ్గా మేము శాయశక్తిలా పనిచేస్తున్నాం, ఎక్కువ మందికి రిలీఫ్ ఇవ్వడం కోసమే ట్రై చేస్తున్నాం అని చెప్పారు. సమస్యను పరిష్కరించిన ప్రతి కేసు నాకు ఎంతో సంతృప్తినిస్తుంది అని కూడా చెప్పారు. అవన్నీ వాస్తవాలే. ఆయన చిత్తశుద్ధిని మేము శంకించడంలా. చాలా మంది జిల్లా కలెక్టర్లతో పోలిస్తే ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి మాటల్లో చిత్తశుద్ధి, ఈ 22A సమస్యను వీలున్నంత వరకు ఆయన చేతనైనంత వరకు పరిష్కరించాలనేటటువంటి తపన ఆయనలో కనిపించింది. కానీ సమస్య ఎక్కడంటే ఆయన గత 3 నెలలుగా ట్రై చేస్తే 400 ఎకరాల మేర ఈ 22A నుంచి తొలగించగలిగారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ అర్బన్ ఏరియా కాబట్టి సుమారుగా 3500 నుంచి 4000 మందికి రిలీఫ్ ఇవ్వగలిగాము అని అన్నారు. దానికి వారిని అభినందిస్తూనే ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే, ఇలాంటి మంచి కలెక్టర్లు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా సమస్య ఎంత పెద్దదంటే ఈ 14 లక్షల ఎకరాలు ప్లస్ 22 లక్షల ఎకరాలు వక్ఫ్తో కలుపుకుంటే 22 లక్షల ఎకరాలని సమస్యని పరిష్కరించాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, ఇంత మంచి కలెక్టర్లు ఉన్నప్పటికీ కూడా. అంటే చాలా జిల్లాల్లో మంచి కలెక్టర్లు లేరు, సరే ఉన్నా కానీ కింద ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి. అది ఎంత కష్టమైన పనో మనందరికీ తెలుసు. కాబట్టి ఏ ఉద్దేశంతో పెట్టినా కానీ 22Aలో ఇన్ని లక్షలాది ఎకరాలను పెట్టడం అనేది మనకి ప్రభుత్వం తలకు మించిన భారాన్ని, తీర్చలేని సమస్యని తనకు తానే సృష్టించుకుంది. కాబట్టి తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న ఏదైతే అన్నారో, అధికారుల వల్ల పొరపాటు జరిగింది, దీన్ని వెనక్కి తీసుకుంటున్నాము, పొరపాటు అయింది అని చెప్పి ఏదైతే అన్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము మొదటి నుంచి కోరేది ఇదే. నిన్న తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిందే మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఏంటంటే సమస్య అసలు భూతం లాంటిదండి, మీ వల్ల కాదు, మీరు ఎంత చేయాలని కూడా చేయలేరు. కాబట్టి రోల్ బ్యాక్ చేయండి. ఏవైనా ప్రభుత్వ భూములు ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోండి. ఎవరైనా ఆక్యుపై చేస్తే ఓ రోడ్డు ఉంది, రోడ్డుకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అది ఎవరో ఆక్యుపై చేయరు, దానికి మీరు నోటీస్ ఇవ్వకపోయినా పర్వాలా. అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూములు ఎవరన్నా తీసుకుని ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, పద్ధతి ప్రకారం తీసుకోండి. ఎవడో ఒకడు అన్యాక్రాంతం చేశాడని చెప్పి 99 మందిని మీరు 22Aలో పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదు. ఇది తీవ్రమైనటువంటి ప్రజల్లో ఆందోళనకు దారితీస్తుంది. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, సపోజ్ ఒక ల్యాండ్ 22Aలో ఉంటే ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని
ఇవాళ కొత్త కబ్జాదారులు వచ్చి దాంట్లో ప్రహరీ గోడలు ఇళ్లు కట్టేస్తున్నారు. లోకల్ ఎంఆర్ఓ లోకల్ నాయకత్వం సహాయంతో. నేను వెళ్ళి కొట్లాడదామంటే అసలు నువ్వు 22లో ఉండవు, నీకు అసలు హక్కే లేదు, నువ్వు యజమానివే కాదు, నువ్వు అసలు మా జనాభా లెక్కల్లో లేవంటున్నారు. వేరే వాడిని ఏమో కొత్తగా ఆక్యుపై చేసి వాడిని అన్యాక్రాంతం చేసి వాడు బిల్డింగ్ కట్టేసుకోవడానికి సహకరిస్తున్నారు. నేను రేపు పొద్దున కోర్టులో గెలిచి వచ్చినా గానీ అప్పటికే ఆ ఇల్లు కట్టేసుకుని ఉంటాడు ఇంకో 20 ఏళ్ల తర్వాత. ఎట్టుపోవాలి నేను? కాబట్టి లేని కొత్త రకమైనటువంటి సమాజంలో అలజడులను సృష్టిస్తాంది ఈ 22A అనేది. ఇంకా కొత్త కబ్జాలకి కొత్త దౌర్జన్యాలకి ప్రైవేటు వ్యక్తులు పాల్పడేదానికి కూడా ఇది ఆస్కారం కలిగిస్తారు. అసలు 22A లో పెట్టడం అంటేనే, నోటీస్ ఇవ్వకుండా పెట్టడం అంటేనే ప్రభుత్వం ఒక కబ్జాకి ఒక దౌర్జన్యానికి పాల్పడినట్టు. నా బలహీనతని 22Aలో నా భూమి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది దుర్మార్గులు కబ్జాదారులు స్థానిక ఎంఆర్ఓని స్థానిక ఎమ్మెల్యేని లేకపోతే స్థానిక పార్టీ నాయకత్వాన్ని ఉపయోగించుకుని ఆ భూమి మీదకి వచ్చి కబ్జా చేస్తారు. కాబట్టి ఇది మీరు చూస్తుండగానే సమస్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం రోల్ బ్యాక్ 22A అనేది శాశ్వత పరిష్కారం. ఆ పరిష్కారం దిశగా ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కలెక్టర్ గారు ఇవాళ కొన్ని కేసులు ఆయనకి ఇచ్చాం, వాటిని ముందు సాల్వ్ చేస్తామన్నారు. బట్ ఇది సముద్రంలో నీటి బొట్టంత. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకుంటే కనీసం పల్నాడు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, పల్నాడులో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. కలెక్టర్ గారు ఎంత కష్టపడినా కానీ కనీసం 100 సంవత్సరాలు పడుతుంది అవన్నీ సాల్వ్ చేయాలంటే. అది అయ్యే పని కాదు. ఈ లోపల ఇంకా కబ్జాలు దౌర్జన్యాలు పోలీస్ కేసులు ఎన్నవుతాయో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అనవసరంగా సమాజంలో అలజడి సృష్టిస్తుంది. దీన్ని తక్షణమే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ 22A బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 22Aలో ఉన్నంత మాత్రాన మీ భూములు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ప్లాట్లలోకి వేరే వాడు ఎవడు జొరబడకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఎవడన్నా జొరబడడానికి ట్రై చేస్తే స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వండి. లేదంటే మేము ప్రచారం చేసినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అర్జెంట్ కేసులు అయితే మేము కూడా ఇంటర్వ్యూన్ అవుతాం అని చెప్పి తెలియజేస్తాం.